హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం లాస్ట్ వీడియోలో కాన్క్వెస్ట్ ఆఫ్ బెంగాల్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ద కాన్క్వెస్ట్ ఆఫ్ మైసూర్, బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ మైసూర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. టోటల్గా 4 వార్స్ ఉంటాయండి. ఆ వార్స్ ఏంటంటే ఆంగ్లో మైసూర్ వార్స్ అంటారు. అందులో 2 వార్స్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం మైసూర్ స్టేట్ది. మైసూర్ స్టేట్ అనగానే మనకి గుర్తొచ్చే వ్యక్తులు ఇద్దరు. ఒకరు హైదర్ అలీ, ఇంకొకరేమో టీపు సుల్తాన్. టీపు సుల్తాన్ హైదర్ అలీ వాళ్ళ కొడుకు. అసలు ఈ హైదర్ అలీ ఎలా రైజ్ అయ్యాడో చూద్దాం. ఇన్ ఎర్లీ 18th century, 2 brothers, నంజరాజ్ అండ్ దేవరాజ్ మేడ్ కృష్ణరాజ వడియార్ ఎ మేర్ పపెట్. 18th centuryలో మైసూర్ని కృష్ణరాజ వడియార్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వీళ్ళది ఒక రాజవంశం. ఇతనికి ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళెవరు అంటే నంజరాజ్ అండ్ దేవరాజ్. ఈ ఇద్దరు మినిస్టర్స్ ఈ కృష్ణరాజ వడియార్ని ఏం చేశారంటే తెలివిగా బ్యాక్ స్టాప్ చేసి అంటే మోసగించి ఇతన్ని గద్దె దించుతారు. గద్దె దించేసి వీళ్ళిద్దరు మినిస్టర్స్ రూలర్స్ అవుతారు మైసూర్కి. నెక్స్ట్ హైదర్ అలీ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ఎ సోల్జర్ అండర్ దీస్ బ్రదర్స్. Too uneducated, he was very brave and determined. Hyder Ali usurped Nanjaraj and Devraj and became de facto ruler of Mysore in 1761. హైదర్ అలీ ఇనీషియల్గా ఒక సోల్జర్గా జాయిన్ అవుతాడు. ఎవరి దగ్గర? నంజరాజ్ అండ్ దేవరాజ్ దగ్గర. ఇతను చాలా తెలివైన వ్యక్తి, చాలా బోల్డ్ పర్సన్ అండ్ చాలా స్ట్రాంగ్. ఇతను ఏం చేస్తాడంటే ఈ ఇద్దరు మినిస్టర్స్, ఈ ఇద్దరు బ్రదర్స్ని ఓడించి మైసూర్ గద్దెని స్వాధీనం చేసుకుంటాడు. ఎప్పుడు? 1761లో. He took the help of France to set up arms factory at Dindigul and also introduced western method of training for his army. ఇతను హైదర్ అలీ అనే వ్యక్తి మైసూర్కి రాజు అయ్యాక ఫ్రెంచ్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు. ఎందుకు అంటే తన ఆర్మీని రెవల్యూషనరైజ్ చేయడానికి, తన ఆర్మీని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ డిండిగల్లో ఒక ఆర్మ్స్ ఫ్యాక్టరీ కూడా నిర్మిస్తాడు. Marathas under Madhavarao attacked Mysore and defeated Hyder Ali in 1764, 66 and 71. To buy peace, Hyder had to give them large sums of money. మాధవరావు ఏం చేస్తాడు? మాధవరావు ఎవరంటే మరాఠా కింగ్డమ్కి చెందిన వ్యక్తి 18th centuryలో. అతను 1764లో, 66లో అండ్ 71లో హైదర్ అలీ రాజ్యం పైకి దండయాత్రకు వచ్చి హైదర్ అలీని ఓడిస్తాడు. దీనికి కాంపెన్సేషన్గా హైదర్ అలీ చాలా డబ్బు మాధవరావుకి ఇవ్వాల్సి వచ్చింది. అయితే బట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మాధవరావు ఇన్ 1772, హైదర్ రైడెడ్ మరాఠాస్ అండ్ రికవర్డ్ ఆల్ హిస్ టెరిటరీస్. 1772లో ఎప్పుడైతే మాధవరావు చనిపోతాడో అప్పుడు హైదర్ అలీ మరాఠాస్ని రైడ్ చేసి తను కోల్పోయిన సామ్రాజ్యాన్ని, డబ్బుని అన్నిటినీ స్వాధీనం చేసుకుంటాడు. సో మైసూర్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాం కనుక ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో దిగుదాం. ఈ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1767 to 69 మధ్యలో జరుగుతుంది. ఆఫ్టర్ క్యాప్చరింగ్ బెంగాల్, ద ఇంగ్లీష్ వర్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ మిలిటరీ స్ట్రెంగ్త్. దే కన్క్లూడెడ్ ఎ ట్రీటీ విత్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఇన్ 1766, persuading him to give them northern sarkars, in lieu of which they said they would protect the Nizam from Hyder Ali. సో ఇంగ్లీష్ వాళ్ళు బెంగాల్ని ఆక్రమించుకున్నాక వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది, వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ని పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కన్ను దేని మీద పడింది అంటే మైసూర్ మీద పడింది. వీళ్ళు 1766లో హైదరాబాద్ నిజాం దగ్గర ఒక ట్రీటీ చేసుకుంటారు. ఆ ట్రీటీ ఏంటంటే నార్థన్ సర్కార్స్ని స్వాధీనపరుచుకుంటారు. నార్థన్ సర్కార్స్ అంటే ఏమీ లేదు, ప్రెజెంట్ డే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నెల్లూరు టు శ్రీకాకుళం, వీటినే నార్థన్ సర్కార్స్ అంటారు. ఈ నార్థన్ సర్కార్స్ అన్నిటినీ బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. నిజాం ఈ నార్థన్ సర్కార్స్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినందుకు బ్రిటిష్ వాళ్ళు రిటర్న్లో ఏం చెప్తారు అంటే మేము నిజాం సామ్రాజ్యాన్ని హైదర్ అలీ యొక్క అటాక్స్ నుంచి మేము కాపాడుతాము అనే ఒక ప్రామిస్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ద నిజాం, మరాఠాస్, ఇంగ్లీష్ allied together against Hyder Ali. Hyder Ali with his diplomatic skill paid the Marathas to turn them neutral and promised to share conquered territories with Nizam and converted Nizam into his ally. Hyder joined Nizam to attack Arcot. చాలా పెద్ద కాన్స్పిరసీ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఏంటంటే మరాఠాస్ని ఇటు హైదరాబాద్ నిజాంని కలుపుకొని హైదర్ అలీ మీద దాడి చేద్దాం అనుకుంటారు. ఈ తెలివైన హైదర్ అలీ ఏం చేస్తాడు అంటే మరాఠాస్కి చాలా మొత్తంలో డబ్బు ఇచ్చి మరాఠాస్ని న్యూట్రల్ చేస్తాడు. మా మీద దాడి చేయకండి అని చెప్తాడు.
అండ్ నిజాంతో కూడా ఒక ప్రామిస్ చేస్తాడు. ఆ ప్రామిస్ ఏంటంటే, నేను చేసే ప్రతి కాన్క్వెస్ట్‌లో, ప్రతి యుద్ధంలో నాకు వచ్చిన లూట్‌లో మీకు భాగం ఇస్తాను అని ఒక ప్రామిస్ చేయడం వల్ల నిజాం ఏమవుతాడు, హైదర్ అలీకి ఫ్రెండ్‌గా మారిపోతాడు. సో, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చేసిన కాన్స్పిరసీని హైదర్ అలీ బ్రేక్ చేసి సేఫ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతాడు. సో, ఇప్పుడు హైదర్ అలీ ఏం చేస్తాడు అంటే, నిజాంలతో కలిసి ఆర్కాట్ రీజియన్ మీదకి దాడికి వెళ్తాడు. ఇదే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్‌గా దారితీస్తుంది. The war continued for 1.5 years without any conclusion. Hyder suddenly changed his strategy and appeared before the gates of Madras, creating a chaos and panic in Madras. అయితే ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ అసలు కన్క్లూజన్ లేకుండా ఈ ఆర్కాట్ మీద దాడి అనేది జరుగుతూనే ఉంటుంది. సో, హైదర్ అలీ సడన్‌గా తన వ్యూహాన్ని మార్చుకుని ఏం చేస్తాడు అంటే మద్రాస్‌కి వెళ్తాడు. బ్రిటిష్ వాళ్ళేమో తన సైన్యం మొత్తాన్ని ఆర్కాట్‌లో పెడతారు. మద్రాస్‌లో సైన్యం ఉండదు బ్రిటిష్‌కి. సో, హైదర్ అలీ సడన్‌గా మద్రాస్‌కి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు చాలా భయపడిపోతారు. సిట్యుయేషన్ అనేది ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇక ఈ సిట్యుయేషన్‌లో చేసేది ఏమీ లేక ఇంగ్లీష్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతారు. ఇంగ్లీష్ వర్ ఫోర్స్డ్ టు సైన్ ఎ ట్రీటీ విత్ హైదర్ ఆన్ April 4th, 1769. దిస్ ట్రీటీ ఈజ్ నోన్ యాజ్ ద ట్రీటీ ఆఫ్ మద్రాస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత జరిగిన ట్రీటీ ఏంటి అంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఇది ఎప్పుడు జరిగింది? 1769లో జరిగింది. ఈ ట్రీటీలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే హైదర్ అలీ క్యాంప్ నుంచి ఎవరినైతే పట్టుకుంటారో, అలాగే హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళని ఎవరినైతే పట్టుకుంటారో ఇద్దరు రిలీజ్ చేసేయాలి, వాళ్ళని ప్రిజనర్స్ని రిలీజ్ చేసేయాలి అని ఫస్ట్ పాయింట్. రెండవది రీఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్క్వెస్ట్. ఈ యుద్ధాలన్నీ ఆపేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అని ఒక ఒప్పందం చేసుకుంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసి, హైదర్ వాజ్ ప్రామిస్డ్ ద హెల్ప్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ కేస్ హీ వాజ్ అటాక్డ్ బై ఎనీ అదర్ పవర్. ఇంగ్లీష్ నుంచి ఒక వాగ్దానం తీసుకుంటాడు హైదర్ అలీ. ఆ వాగ్దానం ఏంటంటే, ఎప్పుడైనా నా రాజ్యం అంటే మైసూర్ మీదకి ఎవరైనా దాడికి వస్తే మీ ఇంగ్లీష్ వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి అనే ఒక ప్రామిస్ని తీసుకుంటాడు. ఇక్కడతో ట్రీటీ ఆఫ్ మద్రాస్ అనేది ముగిసిపోతుంది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్. దీని గురించి చూద్దాం. హైదర్ అలీ అక్యూజ్డ్ ద ఇంగ్లీష్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ నాన్ అబ్జర్వేషన్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ వెన్ ఇన్ 1771 హీ వాజ్ అటాక్డ్ బై మరాఠాస్. సో, 1771లో హైదర్ అలీ మైసూర్ సామ్రాజ్యం మీదకి మరాఠాలో మళ్ళీ దండయాత్రకి వెళ్తారు. సో, అకార్డింగ్ టు ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఎవరైనా హైదర్ అలీ మీదకి దండయాత్రకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకి హైదర్ అలీకి హెల్ప్ చేస్తామని ప్రామిస్ చేశారు. సో, ఇక్కడ ఏమైంది, ఇంగ్లీష్ వాళ్ళు హెల్ప్ చేయడానికి రాలేదు. హైదర్ ఫౌండ్ ఫ్రెంచ్ యాజ్ మోర్ ఇంపార్టెంట్ అలై దాన్ ఇంగ్లీష్. హిస్ ఫ్రెండ్షిప్ విత్ ద ఫ్రెంచ్ కాజ్డ్ ఈవెన్ మోర్ కన్సర్న్ టు ద ఇంగ్లీష్. ఇక ఇంగ్లీష్ వాళ్ళు ట్రీటీ ఆఫ్ మద్రాస్ని బ్రీచ్ చేశారు, నాకు హెల్ప్ చేయడానికి రాలేదు అనేసి హైదర్ అలీ ఏం చేస్తాడు, ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఇంగ్లీష్ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. Therefore, English tried to capture Mahe, a French settlement. Hyder regarded this as a direct challenge to his authority. సో, ఇంగ్లీష్ వాళ్ళకి నచ్చకపోవడం వల్ల ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు అంటే, మాహే అనేది ఒక ఫ్రెంచ్ సెటిల్మెంట్ అండి ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఆ మాహే మీదకి దండయాత్రకు వెళ్తారు. ఈ అటాక్ అనేది హైదర్ అలీకి అస్సలు నచ్చలేదు. సో, హైదర్ అలీ తర్వాత ఏం చేశాడు అంటే, హైదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మరాఠాస్ అండ్ నిజాం క్యాప్చర్డ్ ఆర్కాట్ ఫ్రమ్ ఇంగ్లీష్ బై డిఫీటింగ్ కొలనల్ బెయిలీ ఇన్ 1781. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. 1781లో హైదర్ అలీ ఏం చేస్తాడు అంటే, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్కాట్ని ఆక్రమిస్తాడు అండ్ ఇంగ్లీష్ లీడర్ అయిన కొలనల్ బెయిలీని క్యాప్చర్ చేస్తాడు, డిఫీట్ చేస్తాడు. బ్రిటిష్ అండర్ సార్ అయర్ కూట్ detached both Marathas and Nizam from Hyder and defeated him at Porto Novo in 1781. Again same yearలో 1781లో బ్రిటిష్ వాళ్ళు మరాఠాస్ అండ్ నిజాంతో కాన్స్పైర్ చేసి హైదర్ అలీని పోర్టోనోవో దగ్గర ఓడిస్తారు. హౌఎవర్, హైదర్ రీగ్రూప్డ్ హిస్ ఫోర్సెస్ అండ్ డిఫీటెడ్ ఇంగ్లీష్ అండ్ క్యాప్చర్ దేర్ కమాండర్ బ్రాత్వైట్. సో, హైదర్ ఏం చేస్తాడు, ఈ తర్వాత మళ్ళీ తన ఓటమి నుంచి కోలుకుని ఇంగ్లీష్ లీడర్ అయిన బ్రాత్వైట్ని ఓడిస్తాడు. హైదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ 1782. 1782లో ఏమవుతుంది, హైదర్ అలీ అనే వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. ఇది పెద్ద బ్లో మైసూర్ రాజ్యానికి. నౌ టీపు సుల్తాన్ క్యారీడ్ అవుట్ ద వార్ ఫర్ 1 year వితౌట్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్.
తన తండ్రి ప్రారంభించిన వార్ని టీపు సుల్తాన్ కంటిన్యూ చేశాడే తప్ప ఒక కన్క్లూజన్కి తీసుకురాలేకపోయాడు. ఫెడప్ విత్ ద వార్, బోత్ సైడ్స్ ఆప్టెడ్ ఫర్ పీస్, నెగోషియేటింగ్ ద ట్రీటీ ఆఫ్ మంగళూర్ ఆన్ March 1784, under which each party gave back the territories it had taken from one another. సో ఇలా ఒక వార్ అనేది ఎన్ని రోజులు నిరంతరంగా జరుగుతూ ఉంటుంది అని ఇద్దరు బోత్ పార్టీస్ అనుకుని కాంప్రమైజ్కి వస్తారు. ఏం కాంప్రమైజ్ అంటే అది ట్రీటీ ఆఫ్ మంగళూర్. ఇది ఎప్పుడు జరుగుతుంది? 1784లో జరుగుతుంది. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్లో ట్రీటీ ఆఫ్ మద్రాస్ జరుగుతుంది. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో ట్రీటీ ఆఫ్ మంగళూర్ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ట్రీటీ ఆఫ్ మంగళూర్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, టీపు సుల్తాన్ అండ్ హైదర్ అలీ ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళ టెరిటరీస్ని క్యాప్చర్ చేశారో అండ్ ఇంగ్లీష్ వాళ్ళు టీపు సుల్తాన్ వాళ్ళ టెరిటరీస్ని ఏవైతే క్యాప్చర్ చేశారో ఇద్దరు కూడా ఈ టెరిటరీస్ని రిలీజ్ చేసేయాలి, ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి అనే ఒక ట్రీటీ చేసుకుంటారు. అదే ట్రీటీ ఆఫ్ మంగళూర్. ఈ ట్రీటీ ఆఫ్ మంగళూరుతో సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మన వీడియో అనేది ఇక్కడికి స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకో 2 వార్స్ ఉంటాయండి, థర్డ్ అండ్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్స్. అవి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో చాలా ఎలాబొరేటివ్గా డీటెయిల్డ్గా కంటెంట్ అనేది తయారు చేస్తున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ యాజ్ వెల్ యాజ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి, షేర్ చేయండి వీడియోని, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.